దాంట్లో నాకు ఒక కొత్త పాఠం చెప్పారు ఆయన. మా నేను అజ్ఞానము చేత కానీ జ్ఞానము చేత కానీ మాట్లాడేటటువంటి ప్రతి మాట నీ యొక్క స్మరణే. తల్లి, తెలిసి కానీ తెలియక కానీ నడిచేటటువంటి నా ప్రతి ఒక్క అడుగు కూడా నీ యొక్క దరికే. తల్లి, నేను నా మనస్సులో ఆలోచించేటటువంటి ప్రతి ఆలోచన కూడా ఒక కుసుమమై నీ పాదపద్మములను దరిచేరేటట్టు చూడుతాను. నా యొక్క ఇంద్రియములను చేసేటటువంటి ప్రతి ఒక్క చర్య కూడా నీ యొక్క చేతి ఎత్తు పడేటటువంటి కుసుమ రేణుగుల వలె భావించు. కావున మా జగదంబ, నా తప్పులను మన్నించు. నా మనస్సు ఎంత స్థితమో. మనం ఇక్కడ విగ్రహాన్ని పెట్టాము, అద్భుతమైనటువంటి అమ్మవారి విగ్రహము. ఎంతలా ఉంటుందంటే తల్లి, కరుణారస దృష్టి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక అద్భుతమైనటువంటి ఉపమానము. ఇటు అమ్మవారి కరుణ ఎంతో, అటువైపు ఉన్న సముద్రం అంత. అంటే కరుణకి సముద్రానికి తేడాలి. అమ్మ కరుణారస పూర్ణ దృష్టి. ఆ అమ్మవారు కరుణని కనుక ఒకవేళ కన్నీటిగా కనుక విడవదనిస్తే సముద్రము కూడా దిగదురుపే. అందుకనే సామాన్యులైనటువంటి వాడి చేత చేసేటటువంటి ఉద్ధరింపజేసేటటువంటి మాతృదేవత. అందుకని మా జగదంబ, నేను నిన్ను ఎక్కడో ప్రతిష్ఠ చేయట్లేదు, సముద్ర తీరాన్ని పెట్టాను, ఏదో జరాలు చేస్తున్నా అనుకోకు. అది బాహ్యము. కానీ నీవు నా మనస్సు యందు ప్రతిష్ఠితమై ఉండు తల్లి. నా మనస్సు యందు సుస్థిరమై ఉండు. ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోవటమో, నేను వద్దంటే వెళ్ళిపోవటమో, రమ్మంటే రావటమో వద్దు. ఎందుకంటే నేను అజ్ఞానిని కదా. నేను ఎప్పుడు ఏ చర్యలను చేస్తానో తెలియదు. కావున వాటన్నిటినీ కూడా మన్నించి నా హృదయము యందు నీవు ప్రతిష్ఠితమై, నా హృదయము యందు నువ్వు సుస్థిరమై ఉండుగాక. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. పుత్రో న పుత్రీ న భృత్యో న భర్త న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని త్వమేకా భవాని త్వమేకా భవాని. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యపాయ హిరణ్యపతయేంబికాపతయ ఉమాపతయే పశుపతయే ఓ నమః. శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్ప్రభ్రేంద్ర గంగాధరాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. చక్కగా అందరం కూడా లలితా సహస్రనామ పారాయణ చేద్దాము. అనంతరము కూడా ఒక్కొక్కరు వరుసగా